ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని కానిక రెడ్డి గారి కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పావులూరు హనుమంతరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దువ్వు నరసింహాచారి గారు, కోశాధికారి సింహాద్రి ధనంజయాచారి గారు, గౌరవాధ్యక్షులు జవ్వాది కుర్మాచార్యులు గారు, మహిళా అధ్యక్షురాలు అంగలిగుద్దు సుశీల గారు, మహిళా విభాగం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి టి వాసవి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి తుంపాల సాయికృష్ణ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నందవీర ప్రసాద్ గారు, విజయనగరం జిల్లా అధ్యక్షులు మొగడా వెంకటరమణ గారు, విశాఖ జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివకోట శ్రీనివాస్ గారు, క్రమశిక్షణ చైర్మన్ దార్ల పెదబాబు గారు, క్రమశిక్షణ సంఘం సభ్యులు గోడి నరసింహాచారి గారు, ధర్మపీఠం సంచాలకులు శివశ్రీ గారు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ఆవుపాటి గోపాల్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లాపల్లి సిద్ధు గారు, మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ మందార్ రమేష్ గారు, వీరందరూ కాకుండా 26 జిల్లాల్లోని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారులు, రాష్ట్రంలోని ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు రాలి రాజశేఖర్ గారి యొక్క కమిటీ అందరూ కూడా వీరికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అమలాపురం మండలంలో 10వ తరగతిలో అత్యధికంగా మార్కులు తెచ్చుకున్నటువంటి వీరమల నాగశ్రీ అఖిల, తుమ్మపాల నైనికా మెహర్, మానేపల్లి హర్షిని, ధనాలకోట చైత్ర పూర్ణమహిత, తాళబత్తుల సూర్య లక్ష్మీనారాయణ వీరందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి వారిని అభినందించడం జరిగింది. ముందు ముందు కూడా ఇలాగే చదువులో పోటీపడి ఉన్నతంగా ఎదగాలని వారికి సూచించి అభినందించడం జరిగింది. హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా కంటిన్యూస్గా సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు కూడా జిల్లా కమిటీలంతా కూడా రాష్ట్రం హెడ్ క్వార్టర్స్కి వచ్చి కార్యనిర్వహణ ఒక 4 మీటింగ్లు ఒక సంవత్సరానికి చేయడం జరుగుతూ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు రాష్ట్ర కమిటీనే ఒక జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరితోటి కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో వారి యొక్క సమస్యల్ని నేరుగా చూడటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండే నాయకత్వాన్ని ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారితో పరిచయం చేయటము, మనకున్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆర్థిక అంశాలు కానీ ఆర్థికేతర అంశాలు కానీ అలాంటి వాటిని వారి ద్వారా పరిష్కార దిశగా ప్రభుత్వ పరంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర కమిటీ ఒక నూతన ఆలోచనతోటి అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లాలో ఈ కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటము, అందరూ నాయకత్వానికి కూడా ఈ మెసేజ్ పూర్తి స్థాయిలో ఒక నెల రోజులు డేట్ వచ్చిన తర్వాత అన్ని కమిటీలు కూడా పనిచేసి చేసేటువంటి దాన్ని ఒక మొట్టమొదటి నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్లో మన జరిగినటువంటి సంఘటన దృష్ట్యా హిందువుల మీద జరిగేటువంటి దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అసూల బాసిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయానికి మా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా ఏకీకృత సంఘం కావాలి అనేటువంటి నినాదంతో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర సంఘాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని దగ్గరే చేస్తూ ఏకీకృత సంఘంగా వెళ్ళాలి అనేటువంటి ఒక దిశగా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 గంటల పైన
ఏదైతే ఇతర సంఘ నాయకులు ఉన్నారో వారందరితో కూడా చర్చించి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాము. తదుపరి ప్రభుత్వ పరంగా విశ్వబ్రాహ్మణ సమాజం యొక్క సంఖ్య చాలా తక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పార్టీలన్నీ కూడా చిన్న చూపుతో చూస్తున్నటువంటి సందర్భంలో మా సొంత నిధులతోటి రాబోయేటువంటి ఒక 3 నెలల కార్యక్రమంలో సంఘీయులు నాయకులతో కలిసి విశ్వబ్రాహ్మణులు ఇంటింటే వాళ్ళ ఫోన్ నంబర్తో సహా సంఖ్య ఎంత ఉన్నదనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాము. ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు బీసీ కులాలన్నిటికీ కూడా డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్స్ చూసిన తర్వాత మా నాయకత్వం అంతా కూడా ఆ కాన్సెన్సస్లో 100% కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉండేదానికోసం ప్రయత్నం చేసిన సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. అయ్యా, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, బీసీలకు చట్టబద్ధత అన్నారు, ఇంతవరకు రాలేదు. విశ్వబ్రాహ్మణులకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకి వెంటనే చేయడము, పూర్వపు పద్ధతిలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా చేసి ఎంఎస్ఎంఈ నిధులన్నింటినీ కూడా విశ్వబ్రాహ్మణ పంచవృత్తిదాయులకు వచ్చే విధంగా చేస్తామన్నటువంటి మీ యొక్క నిర్ణయాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి కనీసం 500 నుంచి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడానికి గత 10 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సమాజం ఏదైతే 18 డిమాండ్లతో ప్రభుత్వాల వెంట కుయ్యో మర్రో అంటూ వెనుకీట తిరుగుతా ఉన్నాయో, సిఎంపీలు వేయటము, ఆ డిపార్ట్మెంట్స్కి ఫైల్స్ వెళ్ళటము 1-2 తప్పితే ఈ 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భం లేదు. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. రాబోయేటువంటి రోజుల్లో సంఘీయులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే త్వరితగతిన ఈ సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది. బీసీ కుల సంఘాల నుంచి ఎవరైతే మీ దగ్గర పనిచేశారో సాధికారత కమిటీల్లో వాళ్ళకి మీరు చైర్మన్స్ ఇస్తారని ప్రకటించిన దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ, మా యొక్క సంఘం కూడా మీతో పనిచేసినటువంటి మా నాయకత్వాన్ని గుర్తించి చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్స్ వెంటనే కేటాయించి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.